గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసిన గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు. సో గేమ్ కోసం 100% ఆడారు కదా. సో మీకన్నా గేమ్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సో వాళ్ళు ఎవరు రాకుండా మీరు రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? నో ఐడియా. అందుకే నేను షాక్ అయ్యాను. నేను పక్కా ఉంటాననే దాంట్లోనే ఆ బాటల్ 2లో పెట్టినప్పుడు కూడా ఇద్దరం నేను సంజన గారు ఉన్నప్పుడు కూడా నేను రాను అనే దాంట్లోనే నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సో కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. సో అంటే నేను షాక్ అయిపోయాను. ఏంటి తీసుకెళ్ళిపోయాను. అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది చూసుకోవాలి. ఇప్పుడు we are pure best friends and he's very genuine and I have so much of comfort zone with him and he's my best friend. ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ రేంజ్ బెస్ట్ ఫ్రెండ్. జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండు. మా మమ్మీ లోపలికి వచ్చి జాగ్రత్తగా ఉండు అదేం చెప్పలేదు. గేమ్ బాగా ఆడు అని చెప్పారు. వాయిస్ నోట్ లో చెప్పారు. వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకు తెలుసు కదా, అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను, ఎందుకు అలా నా గేమ్ నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు. నా గేమ్ నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు. సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవ్వరూ లేరు. అలా వాడికి సపోర్ట్ చేశారు, నేను వాడికి సపోర్ట్ చేశాను. కాకపోతే అది కొంతమంది ఎలివేట్ చేసినట్టున్నారు. ఐ డోంట్ నో. డెఫినెట్లీ ఉంటుంది పక్కా. మాట్లాడడం వల్ల నెగిటివ్ అనుకోవచ్చు. అంటే మీరు ఇద్దరు కలిసి ఐ డోంట్ థింక్ సో. అది నెగిటివ్ అయింది అని అంటే అది 24/7 లైవ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ పబ్లిక్. నార్మల్గా అంతకు ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి, అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏమి ఉండదు. ఐఎమ్ వెరీ పబ్లిక్. అక్కడ తిరుగుతూ ఉంటాను. ఈవెన్ హ్యావ్ ద టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ విత్ ఐ హ్యావ్ విత్ కళ్యాణ్. మళ్ళీ ఇమాన్యుయల్తో కూడా నేను అంతే క్లోజ్గా ఉంటాను, అలానే తిరుగుకుంటూ ఉంటాను. మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం. అదిలా గేమ్, ఇది గేమ్, ఇది గేమ్, అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. మేబీ తన అలా ఫీల్ అయింది, అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా వాళ్ళకి చూసిన వాళ్ళకి.